కంటిన్యూషన్ పార్ట్. సపోజ్ క్వశ్చన్ ఇలాగ ఇచ్చాడు అనుకోండి, 4096 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 40.96 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.004096. ఆప్షన్స్ ఇస్తాడు. 70.4 బి, 70.464 సి, 71.104 డి, 71.4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే అన్నిటికీ 4096 అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఫైండ్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఎంత అవుతుంది? 64. ఆల్రెడీ మనం ఫస్ట్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు 4096 ప్లస్ అన్నాడు. సో 64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 40.96. ఇది ఎలా చేయాలంటే చూడండి. సో 4096 బై 0.120 కదా, 0.100. సో స్క్వేర్ రూట్ ఫైండ్ చేయండి. సో 4096 స్క్వేర్ రూట్ ఎంత? 64. 100కి స్క్వేర్ రూట్ ఎంత? 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6.4. సో 6.4 వేయండి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 004096. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 004096 ఇది ఎలా రాస్తాం? పాయింట్ కాబట్టి. సో 4096 బై కింద ఎన్ని జీరోస్ వేస్తాం? 6 జీరోస్ వేయాలి. సో 1 1 2 3 4 5 6 దీని స్క్వేర్ రూట్. సో 4096 స్క్వేర్ రూట్ ఎంత? 64. సో దీని స్క్వేర్ రూట్ ఎంత? ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ అనమాట. సో 1000. సో వాల్యూ ఎంత? 0.064. సో నెక్స్ట్ యాడ్ చేయండి. 6.4 ప్లస్ 0.064. నెక్స్ట్ ఎడిషన్ 4 6 4 10 7. సో ఏ ఆప్షన్? ఆప్షన్ బి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. Which is the largest one? 3 root of 6 or 4th root of 8. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి చూడండి. సో దీని ఎలా రాస్తారు? క్యూబ్ రూట్ ఆఫ్ 6ని సో 6 to the power of 1/3 కింద రాసుకోవచ్చు కదా. ఓకే, దీని ఎలా రాస్తారు? 4th root of 8ని సో 8 to the power of 1/4. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 3 and 4. సో ఎల్సిఎం ఆఫ్ 3 and 4 ఈజ్ 12. సో నెక్స్ట్ ఏం చేయాలంటే 12 చేత మల్టిప్లై చేయాలి. సో చూడండి, 6 to the power of 1/3 into 12. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 6కి. ఇది 4th root of 8కి ఎంత? 8 to the power of 1/4 into 12. సో 3 1 జర్ 3 4 జర్ 4 1 జర్ 4 3 జర్. సో 6 to the power of 4 ఎంత? 6 to the power of 4 1296. ఇది 4 3 జర్ 8 క్యూబ్ ఎంత? 512. సో ఏది లార్జెస్ట్ వన్? క్యూబ్ రూట్ ఆఫ్ 6 is the largest one. ఓకేనా? క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇది. సో √2 క్యూబ్ రూట్ ఆఫ్ 3 క్యూబ్ రూట్ ఆఫ్ 4 6th root of 6 విచ్ ఈజ్ ద లార్జెస్ట్ వన్. సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్. సో 2 to the power of 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా చేద్దాం. 3 to the power of 1/3 4 to the power of 1/3 6 to the power of 1/6. ఇప్పుడు ఏం చేయాలి? 2 3 6కి ఎల్సిఎం చేయాలి. సో 2కి 3కి 6కి ఎల్సిఎం ఎంత? 6. సో ఎల్సిఎం ఎంత? 6. సో 2 to the power of 1/2 into 6. సో 2 క్యూబ్ ఎంత? 8. సో 3 to the power of 1/3 into 6. 3 square 9. సో 4 to the power of 1/3 into 6. 4 square 16. 6 to the power of 1/6
ఇంటూ 6 ఎంత 6. సో ఏది లార్జెస్ట్ వన్? 4 to the power of 1/3 ది లార్జెస్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ perfect number? Option 4, 5, 6, D, 8. సో అసలు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? సో పర్ఫెక్ట్ నెంబర్ మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ నెంబర్ విచ్ ఆర్ ద సమ్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ and excluding that number. For example, suppose 4 తీసుకున్నాం అనుకోండి. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. ఎక్స్క్లూడింగ్ దట్ నెంబర్ ఫ్యాక్టర్ అంటే 4 రాదు. 2 + 1 ఎంత? 3. సో దానికి ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. సో ఇది నాట్ పాసిబుల్ అనమాట. సపోజ్ ఇప్పుడు 6 తీసుకోండి. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3. సో దీనికి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్నాడు కదా. సో సమ్ చేయండి. ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? దీంట్లోని 6 ఈజ్ ద పర్ఫెక్ట్ నెంబర్. సో ఇంకోటి అడుగుతాడు, వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2-digit పర్ఫెక్ట్ నెంబర్? ఏంటి? దట్ ఈస్ 28 అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ 28 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4, 14. ఓకేనా? ఇంకేముందా? 7. సో దీన్ని సమ్ చేయండి. 2 + 1 3, 3 + 4 7, 7 + 14 21, 21 + 7 28. సో ఇదన్నమాట లార్జెస్ట్ 2-digit పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? 28. 3-digit అయితే 3-digit 496. ఇది బై హార్ట్ అయిపోవాలి డైరెక్ట్గా. 4-digit 8128. ఎగ్జామ్లో అడుగుతాడు అనమాట. 2-digit 3-digit 4-digit పర్ఫెక్ట్ నెంబర్ ఏంటని అడుగుతాడు డైరెక్ట్గా. సో ఈ నెంబర్ అని బై హార్ట్ అయిపోవాలి. సో ఒకటేమో 6, 28, 496, ఇంకోటి 8128. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డివైజర్స్. సపోజ్ 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 6. ఓకేనా? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు 24 ఫ్యాక్టర్స్ అడిగాడు 24కి. సో 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2, 3, 4, 6, 12, 24. సో ఇంకోటి ఏంటి? 8. ఓకేనా? సో మనకి ఇలాగ చేస్తే ఏదో ఒకటి ఎక్కడో దగ్గర నెంబర్ అనేది మర్చిపోతాం. సో మనం ఏం చేయాలంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాయాలి. సో 24ని ఎలా రాస్తాం మనం? 3 × 8. బట్ ఇక్కడ 8 అనేది ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 8ని ప్రైమ్ నెంబర్ కింద రాయాలంటే ఎలా రాస్తాం? 2³ కింద రాస్తాం. ఓకేనా? సో ఈ 3. సో 3 × 2³. సో దీనిలో క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలంటే 3 పవర్ 1 కదా ఇది. సో పవర్కి ఎంత ఉంది ఇక్కడ? 1. సో పవర్కి +1 యాడ్ చేయండి. +1 మధ్యలో ఇంటూ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. మళ్ళీ +1 యాడ్ చేయండి. సో 1 + 1 ఎంత? 2. 3 + 1 ఎంత? 4. 2 4 జర్ ఎంత? 8. సరిపోయింది కదా? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో 8 ఫ్యాక్టర్స్ వచ్చింది. సో దీనిలో ఇంకో క్వశ్చన్ అడగవచ్చు. నెంబర్ ఆఫ్
ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడగవచ్చు. అప్పుడు ఎలా రాస్తారు, డైరెక్ట్గా పవర్ అనేది యాడ్ చేసేయడమే. సో ఎలాగా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 1 + 3 = 4. నెక్స్ట్ 48కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ చేయాలి. సో 48 ఎలా రాస్తాం మనం, 12 × 4. సో ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు కదా, సో దీన్ని ఎలా రాస్తాం, మళ్ళీ 4 3s, మళ్ళీ ఇది 4 ఎలా రాస్తాం, 2 2s, మళ్ళీ ఇది 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, సో దీన్ని ప్రైమ్ నెంబర్ కింద రాయాలంటే 2 2s. సో లాస్ట్లో రాస్తాం, ఎన్ని 2s ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇంటూ ఎన్ని 3s ఉన్నాయి, 3^1 అని ఉన్నాయి. సో మనం ఫైండ్ చేయవలసినది ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, సో పవర్ ఎంత ఉంది, 4 ఉంది, సో +1 యాడ్ చేయండి. పవర్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, సో +1 యాడ్ చేయండి. సో 4 + 1 5, 1 + 1 2, సో 5 2s 10. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే పవర్ యాడ్ చేసాడమే, 4 + 1 = 5. సపోజ్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటే ఎలా చేస్తారు, ఇక్కడ ఆడ్ నెంబర్ ఎంత 3, పవర్ ఎంత ఉంది 1, సో 1కి +1 యాడ్ చేయండి. సో 1 + 1 2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని 12, ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని 2, సో 2 మైనస్ చేస్తే ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నమాట. సో ఎన్ని 10 - 2 8. నెక్స్ట్ క్వశ్చన్ 100. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేద్దాం. 100 ఎలా రాస్తాం, 20 × 5, మళ్ళీ 20 ఎలా రాస్తాం, 4 × 5, మళ్ళీ 4 అని ఎలా రాస్తాం, 2 × 2. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఎన్ని 2s ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇంటూ 5 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏం చెప్పాం, 2 పవర్ ఎంత ఉంది 2 + 1 ఇంటూ పవర్ ఎంత ఉంది 2 ఉంది, సో +1. సో 3 × 3 ఎంత, 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, సో ఓన్లీ పవర్ ఒకటే యాడ్ చేయడమే, 2 + 2 = 4. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. చూడండి, ఎప్పుడైనా ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసిన తర్వాత ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయకూడదు. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, ఆడ్ ఎంత ఇక్కడ 5, పవర్ ఎంత ఉంది 2 ఉంది, సో 2 + 1 3. సో నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సో టోటల్ ఎన్ని ఉన్నాయి 9, 9 - 3 6. ఓకేనా. దీంట్లో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటే చూడండి, ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది, సో 2 వేయండి. పవర్ ఎంత ఉంది 2 ఉంది, సో +1 యాడ్ చేసి -1 సబ్ట్రాక్ట్ చేయండి. సో +1 యాడ్ చేసి -1 సబ్ట్రాక్ట్ చేశాను బై ఈ 2 - 1 వేయండి. 2 - 1 ఇంటూ మళ్ళీ 5² ఉంది, సో 5⁻², 2 + 1 వేసి -1 యాడ్ చేయండి. సో నెక్స్ట్ 5 - 1, సో 2³ -1/1, 5³ -1/4. సో 2³ -1 ఎంత, 8 - 1 7, 5³ ఎంత 125, 125 - 1 124/4, which is equal to 4 3s 4 1s. సో 7 × 1 7, 7 3s 21. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి 217. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 148. సో దీన్ని ఎలా రాస్తాం, 4 3s 12, 2 8, 4 7s 28. ఓకేనా.
ఎగ్జాంపుల్ ఈస్ 150. చూడండి 150 ఎలా రాస్తాం, 5 × 30. ఓకేనా, 5 అనేది అలాగే ప్రైమ్ నెంబరే. సో 30 ఎలా రాస్తాం, 6 5 జార్. సో 6 ఎలా రాస్తాం, 2 3 జార్. సో అట్ లాస్ట్ ఎలా రాస్తాం మనం, ఎన్ని 5s ఉన్నాయి, 2 5s ఉన్నాయి. సో 5² ఇన్ 2s ఉన్నాయి, 1 2 ఉంది. సో 3^1. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, పవర్ ఎంత ఉంది 2. సో 2 + 1 ఇంటూ పవర్ ఎంత ఉంది 1, 1 + 1 ఇంటూ పవర్ ఎంత ఉంది 1, 1 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 2 × 2. 3 2 6, 6 2 12. సో నెక్స్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలి, పవర్ అనేది ఓన్లీ యాడ్ చేయాలి. సో 2 + 1 + 1 ఎంత, 4. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తాం, సో ఇక్కడ ఆడ్ అయిన నెంబర్స్ ఏమి ఉన్నాయి, ఇది ఉంది ఇది ఉంది. సో 5 పవర్ స్క్వేర్ అంటే 2 + 1 ఇంటూ 3 పవర్ అంటే 1 + 1. సో 3 × 2 ఎంత, 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఎలా చేయాలి, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, 12. ఆడ్ ఫ్యాక్టర్స్ 6. సో 12 - 6 ఎంత, 6. సో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని, 6 ఉన్నాయి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. సో 5 పవర్ 2 ఉంది. సో 5 పవర్ +1 యాడ్ చేసి -1 సబ్ట్రాక్ట్ చేయండి. సో 5 - 1 ఇంటూ 2 పవర్ 1 ఉంది, +1 యాడ్ చేసి -1 సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇది 2 - 1 యాడ్ చేసేయండి ఇంటూ 3 పవర్ 1 + 1 - 1/3 - 1. 5³ ఎంత, 125. 125 - 1 124/4. సో 2² - 1 అంటే 4 - 1 3. 3² ఎంత, 9. 9 - 1 8. 3 - 1 2. సో 2 1 జార్ 2 4 జార్ 4 4 క్యాన్సిల్. సో యాడ్ చేయండి, మల్టిప్లై చేయండి. 3 4 జార్ 12. 3 2 జార్ 6 7. 3 1 జార్ 3. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత, 372. దట్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 to the power of 5, 3 to the power of 3. దీనికి డైరెక్ట్గా ఇలాగ ఇచ్చేస్తారు అనమాట. సో మీరు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సో ఎంత, సో 5 + 1 ఇంటూ 3 + 1 ఎంత, 6 × 4 ఎంత, 6 4 24. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, సో 5 + 3 8. ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, సో ఇక్కడ ఆడ్ ఏంటి 3. పవర్ ఎంత ఉంది 3. 3 + 1 4. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నుంచి ఆడ్ ఫ్యాక్టర్ తీసేయండి. 24 - 4 ఎంత, 20. ఓకేనా. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటే యాజ్ టీజ్గా కిందలాగా చేయండి, లేదంటే మళ్ళీ చెప్తాను చూడండి. 2 పవర్ 5 + 1 - 1/2 - 1. 3 పవర్ 3 + 1 - 1/3 - 1. సో 2 పవర్ 6 ఎంత అంటే ఎంత, 32 32 × 64. 64 అంటే 64 - 1 63/1. 3 పవర్ 4 81. 81 - 1 80/2. సో 240 జార్. సో 4 3 జార్ అంతా 12. 4 3 24 25 2520. ఇది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకేనా. క్వశ్చన్లో ఏదైతే ఇస్తాడో అది మీరు ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఏం చేయాలి, ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ప్రైమ్ నెంబర్లో ఫస్ట్ తెచ్చుకోవాలి. సో 12 ఎలా రాస్తాం మనం,
3 into 4 క్యూబ్. 15 రాస్తాం 3 into 5 స్క్వేర్. సో 3 4 ఎలా రాస్తాం మళ్ళీ 2 into 2 క్యూబ్. సో 3 into 5 స్క్వేర్. సో 3 క్యూబ్ into 2 క్యూబ్ into 2 క్యూబ్ 3 స్క్వేర్ into 5 స్క్వేర్. సో మొత్తం ఎన్ని 2s ఉన్నాయి 2 పవర్ 3 + 3 ఎంత 3 + 3 6. 3లు ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. సో 5 స్క్వేర్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే సేమ్ యాజ్ ఈజ్గా ఫైండ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సో ఎంత 6 + 1 into 5 + 1 into 2 + 1. సో 7 into 6 into 3. సో 7 6 = 42 into 3. 3 2 = 6, 3 4 = 12. సో 126. ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటే పవర్ యాడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 32 to the power of 7 into 22 to the power of 5 into 34 to the power of 11. ఇలా క్వశ్చన్ ఇస్తాడనమాట. ఇలా ఇచ్చినప్పుడు ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్లో తెచ్చుకోవాలన్నమాట. సో 30 ఎలా రాస్తాం 5 into 6. సో ఇది ఎలా రాస్తాం 11 into 2. సో ఇది ఎలా రాస్తాం 7 into 2. ఓకేనా. 6 ఈజ్ ప్రైమ్ నెంబర్ కాదు. సో 6 ఎలా రాస్తాం 3 into 2 power 7. సో మళ్ళీ ఇది సేమ్. సో ఇప్పుడు సేమ్ 5 power 7 into 3 power 7 into 2 power 7. మళ్ళీ ఇది 11 power 5 into 2 power 5. మళ్ళీ 17 to the power of 11 into 2 to the power of 11. సో ఎన్ని 2s ఉన్నాయి ఇదొక 2 ఉంది, ఇదొక 2 ఉంది. సో 2 to the power of 7 + 5 ఎంత 12. ఇంక ఇదొకటి ఉంది 12 + 11 which is equal to 2 to the power of 23. ఓకేనా. సో ఎన్ని 3s ఉన్నాయి 3 power 7 ఒకటే ఉంది. నెక్స్ట్ 5 ఎన్ని ఉన్నాయి 5 power 7 ఒకటే ఉంది. ఇది అయిపోయింది 11 ఇది ఒకటే ఉంది. తర్వాత 17. ఓకేనా. మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే ఏంటి డైరెక్ట్గా ఓన్లీ పవర్ ఒకటే మాత్రమే యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి 23 + 7 + 7 + 5 + 11 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 53. ఓకేనా.